నమస్తే, వెల్కమ్ టు డియా న్యూస్. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులు లొంగిపోవాలి అంటూ సుప్రీంకోర్టే స్వయంగా ఆదేశించింది. దాని తర్వాత ఆయన లొంగిపోయారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే అక్రమ అరెస్ట్కి మొదటి రోజు, అక్రమ అరెస్ట్కి రెండో రోజు, అక్రమ అరెస్ట్కి మూడో రోజు అని చెప్పి వైసీపీ వాళ్ళు తెగ పోస్టులు పెడుతూ ఉన్నారు. మరేంటి, సుప్రీంకోర్టే స్వయంగా చెప్పినా కూడా మరి ఇది అక్రమ అరెస్ట్ లాగా వీళ్ళకి కనిపిస్తోందా? వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాలను ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏంటి సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది అక్రమ అరెస్టు అంట, రోజులు లెక్క పెడుతూ ఉన్నారు. మరి ఈ రోజులు వీళ్ళు ఎన్నాళ్ళు లెక్క పెడతారు? మరి దీని అక్రమ అరెస్ట్ అని వాళ్ళు ఎలా అనగలుగుతున్నారు? మీరేం చెప్తారు? మీరు ఈ టాపిక్ తీసుకుంటానని చెప్పినప్పుడు మీ స్టూడియోకి వచ్చే ముందర నేను కూడా చూసా, అసలు ఏంటి వీళ్ళు సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తున్నారు అని చెప్పి నేను వెతికితే నాకు ఒక పోస్ట్ కనిపించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అకౌంట్ నుంచే పెట్టాడు. అక్రమ నిర్బంధానికి రెండవ రోజు, సత్యమేవ జయతే. చాలామంది కామెంట్లు పెట్టారు. మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను కొంచెం ఆ కామెంట్లు మీకు చదివి వినిపిస్తాను మీకు. అరే, సుప్రీంకోర్టు కూడా ఈ వ్యక్తులు బయట ఉండటం ప్రమాదకరం అని లోపలికి వెళ్ళమని ఆర్డర్ వేసిందిగా, మరి అక్రమ అరెస్ట్ అంటారేంటి అడ్మిన్ బ్రో అని ఒక ఆయన పెట్టాడు. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి, ఈ నిర్బంధం 365 రోజులు ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటే దానికి 131 మంది తంబు పెట్టారు. మరి పైన చెప్పాను కదా, దానికి 170 మంది లైక్ చేశారు ఆ కామెంట్ని. వైఎస్ఆర్సీపీ ఒక దొంగల గుంపు, అభివృద్ధి అంటే తెలియని చీడ పురుగు జగన్ రెడ్డి, ఒక మామూలు తృణీకరించే పదం వాడారు. నేను ఆ పదం వాడను. మీలాంటి క్రిమినల్స్ని జైల్లో పెట్టడం న్యాయమే. ఇది అక్రమ నిర్బంధం. ఇంకొక ఆయన, ఇది అక్రమ నిర్బంధం కాదు, మీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు, అది కూడా న్యాయస్థానం ఆదేశాలతో. మీరు చేసిన నేరం ఇప్పుడైనా తెలుసుకోండి, ఈ విధమైన దుష్ప్రచారం మానుకోండి. దీన్ని 25 మంది లైక్ చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, మంచి రాజకీయం చేయండి, హత్యా రాజకీయాలు మానేయండి, మనుషుల్లా బతకండి. ఇంత బతికి చిప్పకూడు తింటున్నా మీరు బతికినా చచ్చినా ఒక్కటే, మనుషుల్లాగా మారండి అని చెప్పి ఒక ఆయన. అంటే నేను నీ పేర్లు కూడా ఉన్నాయి, నేను పేర్లు చదవకూడదు, బాగుండదు, వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను పేర్లు చదవట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ పేర్లు ఇవన్నీ చూస్తే వాళ్ళు జెన్యున్ అకౌంట్ల నుంచే పెట్టినట్టుంది. అంటే వైసీపీ వాళ్ళు దొంగ అకౌంట్లతోటి ప్రచారం చేస్తుంటారు కదా. ఎవరో ఒక రెడ్డిని తీసుకొచ్చి చౌదరి అని ఇంటి పేరు పెట్టి పెడుతుంటారు. అట్లా కాదు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు కరెక్ట్ ఐడెంటిటీతోటే వీళ్ళు కామెంట్లు పెట్టిన వాళ్ళు. వాళ్ళని ఎవరూ బంధించలేదు, వాళ్ళంతటా వాళ్ళు లొంగిపోయారు అని ఇంకొక ఆయన పెట్టాడు. సత్యమేవ జయతే, సత్యమేవ జయతేకి ఒక కోప్పడే ఎమోజీ ఉంటుంది కదా, అవి పెట్టారు. సత్యమేవ జయతే అని నువ్వు చెప్తున్నావా అని ఎగతాళి చేస్తూ. ఇంకొక ఆయన పెట్టాడు, అబ్బో అట్నా, ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తున్నందుకు మీలాంటి వారికి వారి చేతుల్లోనే జరగాలని కోరుకుందాం, అప్పటికైనా మెలకు వస్తుంది అని. సత్యం గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు అని ఇంకొక ఆయన పెట్టాడు. ఈవీఎంలు పగలగొట్టి ఎన్ని రోజులు అయిందో కూడా కొంచెం కౌంట్ చేయండి అని చెప్పి ఇంకొక ఆయన పెట్టాడు. ఇంకా చాలా కామెంట్లు, అంటే డెరగేటరీ కామెంట్లు కూడా ఉన్నాయి. నాకు కొంచెం సభ్యత సంస్కారం నాకు తెలుసు కాబట్టి, అవి నాకు ఉన్నాయి కాబట్టి నేను ఆ డెరగేటరీ కామెంట్లు నేను చదవట్లేదు. వీళ్ళకి 3rd డిగ్రీ ఇవ్వాలి అని చెప్పి ఇంకొక ఆయన పెట్టాడు. మనం జనరల్గా మనం కోరుకోకూడదు 3rd డిగ్రీ ఇవ్వాలి, పోలీసులు వీళ్ళని కొట్టాలి అని మనం అనుకోకూడదు. కానీ పబ్లిక్ డిమాండ్ ఎట్లా ఉందో చూడండి. అంటే వాళ్ళకి ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా మామూలు కామెంట్లు కాదు, మొత్తం దాదాపుగా ఇతను పెట్టిన పోస్ట్కి అతనంతటా అతని అకౌంట్ నుంచి అతను జైల్లో ఉన్నాడు కదా, మరి ఎవరితోటో పెట్టించినట్టున్నారు. దాదాపుగా ఇందులో ఒక 1.9K కామెంట్స్ ఉంటే అన్నీ ఇవే. మీరు చెప్పండి, పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉన్నది? అంటే ఒక నేరస్తుడు, ఒక క్రిమినల్ని మనం ఒక స్వాతంత్ర సమరయోధుల్లాగా ప్రొజెక్ట్ చేద్దాము
అని ఎవరైనా ప్రయత్నం చేస్తే సొసైటీ విల్ నాట్ అలౌ దాట్. నేను ఆ పాయింట్ చెప్పడానికి నేను ఈ కామెంట్లు మీకు చదివినిపించాను తప్ప నాకు వేరే ఇదేం కాదు. అక్రమ నిర్బంధానికి 2 రోజులు అని పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళ ఫోటోలు వేసుకొని పెడితే కింద ఉన్న కామెంట్లు ఇవి. అంటే మొత్తం నేను చాలా ఓపికగా, మీరు ఈ సబ్జెక్టు చెప్పిన తర్వాత నేను చాలా ఓపికగా అన్ని కామెంట్లు చదివా. అన్నీ ఇవే కామెంట్లు, ఇట్లాగే ఉంది. స్క్రాప్ బ్యాచ్ అని ఇట్లా రకరకాలు. ఇంకొక ఆసక్తికరమైనది ఏంటంటే వీ స్టాండ్ విత్ పిన్నెల్లి అంటున్నారు. ఎంతసేపు నిలబడతారు? అప్పుడప్పుడు మధ్యలో కాసేపు కూర్చోండి అని. అంటే ఎంత ప్రజల నుంచి ఎంత అసహనమైన కామెంట్లు వస్తున్నాయో మీరు చూడండి. అడెవడో పెట్టాడు వీ స్టాండ్ విత్ పిన్నెల్లి అని చెప్పి, అడెవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పెడితే ఈ కామెంట్ పెట్టారు. అంటే ఎట్లా ఈ కామెంట్లు చూసిన తర్వాత ఆ అడ్మిన్ ఉంటాడు కదా, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి జైల్లో సెల్ ఫోన్ నుంచి ఇవన్నీ పెట్టలేడుగా. ఆ అడ్మిన్ ఏం చేశాడు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లిమిటెడ్ హూ కెన్ కామెంట్ ఆన్ దిస్ పోస్ట్ అని పెట్టుకున్నాడు. అంటే కామెంట్లు కంట్రోల్ చేసేది పెట్టుకున్నాడు. అర్థమైంది కదా మీకు? నేను చెప్తున్నది ఫేస్బుక్ గురించి. అంటే ఆ కామెంట్ని ఆ అడ్మిన్ చూసి ఓకే చేస్తాడనమాట. ఇప్పటివరకు వచ్చిన కామెంట్లు దాదాపు 1200 కామెంట్లు అన్నీ వ్యతిరేకంగా వచ్చినాయి కదా. దాంతో అతను కామెంట్లు బ్లాక్ చేశాడు. నేను చూసి పెడతాను, ఓకే చేస్తాను అని అతను బ్లాక్ చేసుకున్నాడు. అంటే నేను మీకు కేస్ స్టడీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా సరే ఒక నేరం చేశాడు అని ప్రజలు నమ్మితేనే ఇటువంటి కామెంట్లు పెడతారు. ఇటువంటి కామెంట్లు వస్తున్నందుకైనా మీరు సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి చాలా విషయాలు చెప్పాడు. ఈవీఎం పగలగొట్టి జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఆ తర్వాత ఈ కేసు వచ్చినప్పుడు, ఈ జంట హత్యల కేసు, తెలుగుదేశం వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారేంటి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అది అక్రమ కేసు అంటాడు. స్థానికంగా ఉన్న పోలీసులు ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహకరించటం వల్ల ఇతనికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఒక వెసులుబాటు కలిగింది. వెళ్ళొచ్చు, తప్పేం లేదు. అదేం పెద్ద ఇది కూడా కాదు. ఎవరికైనా సరే ఒక నిందితుడి హక్కు, ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు. వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ వీళ్ళకి రిలీఫ్ రాకపోగా స్థానిక పోలీసుల దగ్గర ఉండాల్సిన కేసు డైరీ వీళ్ళకి ఎట్లా వచ్చింది, ఈ నేరస్తులకి ఎట్లా వచ్చింది అని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తలంటి పోసింది ఈ కేసులో. అంత సీరియస్గా రియాక్ట్ అయింది సుప్రీంకోర్టు. దీంతోపాటు వీళ్ళు చంపింది కాకుండా సాక్ష్యాలు కూడా తారుమారు చేయడానికి ప్రయత్నించారని కూడా సుప్రీంకోర్టు అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా అసలు ఇటువంటి కార్యక్రమం చేసిన ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని చేసి ఉంటాడో మీరు ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. నాకు తెలిసి మాత్రం చాలా ఉన్నాయి ఇటువంటివి. చాలా ట్రైబల్స్ మీద కూడా వీళ్ళు అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. వీళ్ళని ఎదిరించి నిలబడే అసలు మనిషే లేకుండా వాళ్ళు చేసుకున్నారు. చివరికి ఏమైంది అంటే, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మీకు చెప్పటం మర్చిపోయా, మీ ఛానల్లోనే నేను ఇదే సబ్జెక్టు మీద అతను లొంగిపోయిన రోజున ఒక వీడియో చేస్తే కింద ఒకడు బెదిరిస్తూ కామెంట్ పెట్టాడు నా పేరు మీద. నన్ను బెదిరిస్తూ కామెంట్ పెట్టాడు చాలా నీచమైన పదజాలంతో. నీకు తెలుసారా పిన్నెల్లి అన్న నేరాలు చేశాడని, అది ఇదని ఏదో నీచంగా కామెంట్ పెట్టాడు. నేను అనేది ఏంటి అంటే, నువ్వు కామెంట్ పెట్టి, నేను ఈ కామెంట్లు అన్నీ చదివా కదా, మరి నువ్వు ఒక్కడవే కామెంట్ పెట్టావు కదా, అంటే నువ్వు మెజారిటీ ఉన్నావా, మంచి వాళ్ళు మెజారిటీ ఉన్నారా ఒక్కసారి ఆలోచించుకోవాలా. కామెంట్ పెట్టినోడికి చెప్తున్నా నేను, నీ కామెంట్ ఒక్కటే కామెంట్, కానీ ఇన్ని కామెంట్లు నేను చదివి వినిపించా. కావాలంటే మీకు
స్క్రీన్ మీద కూడా వేయొచ్చు, కానీ వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగించకూడదని నేను చెప్పట్లేదు, అది కూడా ఇవ్వట్లేదు. బెదిరించి ఎంతకాలం బతుకుతావు? నువ్వు బెదిరించి ఈ డెమోక్రటిక్ కంట్రీలో నేను బెదిరింపు ధోరణితోనే నేను బతుకుతాను, మిమ్మల్ని అందరిని అణిచివేస్తాను అంటే అది సాగుతుందా? సాగదు. ఇప్పటికీ అర్థం కావట్లా, ఈ వైసీపీ బ్యాచ్కి ఇప్పటికీ అర్థం కావట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అకౌంట్లో ఏం పెట్టారో తెలుసా? పచ్చ పార్టీ లోపలి ముఠా హత్యలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీకి సంబంధం ఏమిటి? దీని పర్యవసానం భవిష్యత్తులో ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం. పబ్లిక్ని బెదిరిస్తున్నారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. పచ్చ పార్టీ లోపలి ముఠా హత్యలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీకి సంబంధం ఏమిటి? ఈ క్వశ్చన్ నువ్వు ఎవరిని అడగాలి? సుప్రీంకోర్టుని అడిగిరా పోయి. సుప్రీంకోర్టులో అడిగావు కదా, నువ్వు అడిగిన తర్వాత కదా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? యు ఆర్ డిఫైయింగ్ సుప్రీంకోర్టు ఆల్సో. సుప్రీంకోర్టు జడ్జి, ఆ ఆదేశాలు ఇచ్చిన జడ్జి తీర్పుని నువ్వు ఉల్లంఘిస్తున్నావు. దీని పర్యవసానం భవిష్యత్తులో ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం. ఏం చేస్తావు? మాచర్లలో ఉన్న ప్రజలందరినీ ఊచకోతకు వస్తావా? ఏం చేస్తావు? నీ బెదిరింపుకి అర్థం ఏంటి? నీ ఎందుకు అంటే ఇంత కసి, సమాజం మీద నీకు ఇంత కసి ఎందుకు? ఎవరిని చంపుతావు? తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టంట. అంటే భవిష్యత్తులో అంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ జరిగే పర్యవసానాలు భవిష్యత్తులో ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం అని చెప్పి ఇతను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే నిజంగా ఆలోచించాలి. సభ్య సమాజం మొత్తం ఆలోచించాలి. ఎంత ప్రజలందరూ కూడా ఎంత భయంలో ఆ 5 సంవత్సరాల కాలంలో మాచర్ల ప్రజలందరూ ఎంత భయంతో బతికుంటారో ఒక్కసారి ఊహించుకుంటే మనకి నిజంగా జాలేస్తుంది. మాచర్ల నియోజకవర్గం ప్రజలు ఈ రోజున స్వాతంత్రాలను అనుభవిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు ఫ్రీగా బతుకుతూ ఉన్నారు. అటువంటి ప్రజలని వీళ్ళు ఎంత దారుణంగా బెదిరిస్తున్నారో చూడండి. లొంగిపోవడానికి వస్తే అరాచకం. ఎవరు అరాచకం చేశారు? ఎక్కడ అరాచకం చేశారు? పోలీసులు ఫైరింగ్ ఏమైనా జరిగిందా? లాఠీచార్జ్ ఏమైనా జరిగిందా? ఎవరన్నా చచ్చిపోయారా? లాఠీచార్జ్ చేసి పోలీసులు ఏమైనా చంపారా? ఎవరినన్నా అరెస్ట్ చేసి లాకప్లో పడేసి కొట్టారా? ఏంటి అరాచకం? ఏంటి? ఏం అరాచకం జరిగింది? వీళ్ళు కోర్టులో లొంగిపోవడానికి వచ్చారు. లొంగిపోవడానికి వస్తే అరాచకం అని రాశావు. ఏం అరాచకం జరిగింది? వాళ్ళు వచ్చారు, లొంగిపోయారు. ఆ లొంగిపోయేటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఆడవాళ్ళందరూ వచ్చారు, ఏడుస్తూ ఉన్నారు. అవన్నీ వీడియోలు తీసి మీరు సింపతి గెయిన్ చేయటానికి మీరు సోషల్ మీడియాలో విపరీతంగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఇంకా అరాచకం ఎక్కడుంది? పట్టుకొస్తే అరాచకం, కానీ లొంగిపోతే అరాచకం ఉంటుంది సార్. అరాచకం ఏంటి? అసలు పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేస్తే అరాచకం ఏంటి? ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళు లొంగిపోవటానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లొంగిపోవటానికి వస్తే నువ్వు బెదిరించడం ఏంటి? పర్యవసానం తీవ్రంగా ఉంటుందని. ప్రజల్ని బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? పోలీసుల్ని బెదిరిస్తున్నావా? న్యాయస్థానాలని బెదిరిస్తున్నావా? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని బెదిరిస్తున్నావు. పర్యవసానం భవిష్యత్తులో ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం అంటే ఈ ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జి భయపడాలా? ఏం చేస్తున్నావు? ఏమి అసలు నువ్వు పెట్టే పోస్టులకి, పబ్లిక్గా సోషల్ మీడియాలో నువ్వు పెడుతున్న పోస్టులకి ఇది చదివి ప్రజలందరూ భయపడాలా? ఇది డెమోక్రసీలో ఇటువంటివి నడవకూడదు. అందుకని నేను పోలీసులకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్ అండ్ అగైన్ మాచర్ల పోలీసులు, ముఖ్యంగా పల్నాడు జిల్లా పోలీసులు అందరూ కూడా, మీరందరూ మొత్తం ఇంకా ఎవరైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోవర్టులు మీ డిపార్ట్మెంట్లో ఉంటే మీరే పట్టివ్వండి. ఈ బెదిరింపులు సాగటానికి వీల్లేదు. ఈ బెదిరింపులు ఇక ముందు సాగటానికి వీలు లేకుండా చేసుకోండి. పోలీసుల బాధ్యత అది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.